నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టపాసులు నిల్వ ఉంచుకుని విక్రయిస్తే కఠిన చర్యలు. మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాపారులకు సూచనలు ఇచ్చిన అనంతరం మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్, పంచాయతీలే సొంత వనరులు సమకూర్చుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన శిక్షణ తరగతుల్లో పాల్గొని సర్పంచులు, కార్యదర్శులకు వివరించిన అధికారులు. ప్రభుత్వ భూములను కాపాడండి. వాకాడు మండలం నిడిగుంట పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు కోదండరామపురం ప్రాంతంలో ఉన్న గమల్లపాలెంలో కొలువైయున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఎవరైనా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచుకుని అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు ఎస్పీ అజిత వేజంట్ల ఆదేశాల మేరకు మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శివరాకేష్ టపాసుల విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు. టపాసుల దుకాణాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాపారులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ, దీపావళి పండుగ రోజున టపాసుల విక్రయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఎవరైనా టపాసులను నిల్వ ఉంచి విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనుబోలులో టపాసుల విక్రయాలకు తాత్కాలిక లైసెన్సులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆయా దుకాణాల వద్ద నీరు, ఇసుక వంటి వాటిని అందుబాటులో ఉంచుకోవాలని ఆయన వివరించారు. మనకి రాబోయే దీపావళికి సంబంధించి మా గౌరవ ఎస్పీ గారు, అట్లాగే మా రూరల్ డిఎస్పీ గారు, సిఐ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మనుబోలు పోలీస్ స్టేషన్లో ఎవరైతే మనకి దీవాళీ సమయంలో లైసెన్స్ హోల్డర్స్ లైసెన్స్ తీసుకొని టపాసులు విక్రయించే వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. ఈ క్రమంలో వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే మనకి మ్యానుఫ్యాక్చర్ కానీ, స్టాక్ కానీ, సేల్స్ కానీ, క్రాకర్స్కి సంబంధించిన ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ పాయింట్స్ ఏమి మనుబోలు లిమిట్స్లో లేవు. అట్లాగనే స్టాకు, సేల్స్ మనకి డ్యూరింగ్ దీవాళీ టైంలో స్టాక్ చేసుకొని సేల్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి విక్రయించే వాళ్ళని ప్రతి ఒక్కరిని పిలిపించి ఏ విధంగా వీటికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవాలి, దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ అనే భాగంగా ఈరోజు చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లాగే ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా సంబంధిత ప్రాంతాలని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇవ్వవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు వ్యాలిడ్ లైసెన్స్, ప్రేయర్ లైసెన్స్ తీసుకోవాలి. మనకి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ టైమింగ్స్ లైసెన్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ మెయింటైన్ చేయాలని చెప్పి లైసెన్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరూ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అట్లాగే ఇల్లీగల్గా ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, స్టాక్ చేసినా, సేల్ చేసినా వాళ్ళ మీద సీరియస్ స్టర్న్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే దీవాళీకి సంబంధించి మనకి సేల్ పాయింట్స్లో కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ముందుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకోవాలి. దాన్ని అమ్మడానికి వ్యాలిడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇవి ఏర్పాటు చేసుకోవడానికి అధికారులు సూచించిన ప్రదేశం ఎక్కడైతే సురక్షితంగా ఉంటుందని అనుకుంటే ఆ ప్రదేశాన్ని తీసుకోవాలి. అక్కడ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని క్రమంలో వాటర్ బకెట్స్ కానీ, శాండ్ బకెట్స్ కానీ, ఇంకేదైనా ఫైర్ రిటార్డెంట్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనం మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ అలారమ్స్ ఇలాంటివి ఏమైనా టెక్నాలజికల్గా ఇలాంటి వెసులుబాటు ఉంటే అవి కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ దీవాళీని మనం ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. మనం గతంలో మనుబోలు వచ్చిన
వినాయక చవితి సంబంధించి ఒక చిన్న ఇష్యూ కూడా జరిగింది. ఒక చిన్న బాలుడు ఫైర్ క్రాక్ సంబంధించి యాక్సిడెంటల్గా చనిపోవడం జరిగింది. అలాంటి ఇష్యూస్ ఎక్కడా కూడా మన మండలంలో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఈ సమావేశంలో టపాసుల దుకాణదారులు సురేష్, దువ్వూరు సుబ్బారెడ్డి, కామిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయా పంచాయతీలు సొంత ఆర్థిక వనరులు సేకరించి పంచాయతీలను బలోపేతం చేయాలని శిక్షకులు రాఘవేంద్ర సూచించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదాయ వనరుల పెంపుపై శిక్షణ తరగతులు నిర్వహించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిక్షకులు రాఘవేంద్ర, మండల పరిషత్ పరిపాలక అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ సొంత ఆదాయ వనరుల పెంపు ద్వారా గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ దిశగా సర్పంచులు, కార్యదర్శులు దృష్టి సారించాలని తెలిపారు. ఇంటి పన్ను, నీటి పన్ను, మార్కెట్ ఫీజులు, లైసెన్స్ ఫీజులు తదితర వంటి పన్నులతో పంచాయతీలు స్వయంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తాయని, ఆ ప్రకారం దృష్టి సారించాలని వారు వివరించారు. మన ఏడు లేదు డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, నీటి పనులు కానీ వాటికి ఇవి కంపల్సరీ. ఆప్షన్ల కింద వచ్చేటి 3 ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్పై చేసే పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, వాహనాలపై పన్ను. ఇవి పన్నులు పన్ను యంత్రాల కింద ఉన్నాయి. దాంట్లో 2 రకాలు ఉన్నాయి పన్ను యంత్రాలు: ఫీజులు, రుసుములు, ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులు. ఫీజులు, రుసుముల కింద లైసెన్స్ ఫీజులు, ఆక్రమణ రుసుములు, లేఅవుట్ ఫీజులు, బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు, మందిర దొడ్లు అంటే ఇక్కడ మనకి పంచాయతీలు లేనప్పుడు పెద్ద పంచాయతీలు వస్తాయి. నీటి పెంపులపై ఫీజు, వారెంటు జప్తు చేసిన ఫీజు, ఫైన్స్, అపరాధ రుసుము. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు చిత్తలూరి పోలయ్య, సర్పంచులు, కార్యదర్శులు శ్రీనివాసులు, చంద్రమోహన్, ఇంద్రాణి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలం నిడుగుంట పంచాయతీ పరిధిలోని రెడ్డిపాలెం బిట్ 1 బాలాజీనగర్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించారని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. వాకాడులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ కు వారు వినతి పత్రం అందజేసి వివరించారు. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ పేర్కొన్నారు. వాళ్ళు కొంచెం చేసుకుంటూ వచ్చేస్తా ఉన్నారు సార్ పట్టాలు. ఏది లేదు. నేను మాట్లాడుతున్నాను. ఈరోజు రెడ్డిపాలెం బిట్ 1 బాలాజీనగర్ గ్రామస్తులు తమ భూములు లేవని ఉన్న తమ పరిధిలో ఉన్న అక్కడ విదేశీ సంబంధించిన భూములు వేరే వాళ్ళు సాగు చేసుకుంటున్నారని, తమ భూములు లేవు కావున భూములు కంప్లీట్ చేయవలసిందిగా కోరి ఉన్నారు. ఇప్పుడైతే అసైన్మెంట్ కమిటీ ప్రస్తుతానికి అయితే లేదు. అసైన్మెంట్ కమిటీ వేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రజలలో ఎవరు లబ్ధిదారులు నిర్ణయించి నామ్స్ ప్రకారం నిర్ధారించి వాళ్ళకి భూమి అందించడం జరుగుతుంది. అఫీషియల్గా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆక్రమించుకుని ఉన్నారో వాళ్ళని ఒకసారి వెరిఫై చేయించి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అది మొత్తం వెరిఫై చేయించి దాని ప్రకారం గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరులు పెంచుకోవాలని ఎంపీడీఓ దిలీప్ కుమార్ సూచించారు. కోటపట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి సుస్థిరతపై సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోటపట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు 2 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎంపీడీఓ దిలీప్ కుమార్ తదితరులు మాట్లాడుతూ పంచాయతీలు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా స్థానిక ప్రభుత్వాలు తమ ఆదాయం పెంచుకోవడం ద్వారా అభివృద్ధి సాధించుకోవాలన్నారు. పంచాయతీలు బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వారు వివరించారు. ఆదాయ వనరుల్ని అన్వేషించి తమ
సంస్థని బలోపేతం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అన్ని రకాలుగా మనకు ఏపీ పంచాయతీరాజ్ చట్టం చెప్తా ఉంది. ఒక సపరేట్ యాక్ట్, ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 యాక్ట్ ప్రకారము ఒక మినీ రాజ్యాంగం టైంలోనే ఏపీ పంచాయతీరాజ్ చట్టం ఉంది. దాని అందరూ దయచేసి పంచాయతీ కార్యదర్శిలో ఒక బుక్ పెట్టుకోవాలా, ప్రతిరోజు ఒక 10 పేజీలన్నా తిరిగి చదువుతూ ఉండాలి. ఏముంది యాక్ట్లో, ఏముంది, మన చట్టం ఏం చెప్తా ఉంది, దాని అనుగుణంగా మనం ఏం చేస్తూ ఉన్నాము అనేది ఖచ్చితంగా మీరందరూ తెలుసుకోవాలి. ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమంలో ముఖ్యంగా పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీదనే డిపెండ్ కాకుండా మనం స్వయం సమృద్ధిగా స్వయం శక్తిగా ఏ విధంగా ఎదిగితే రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం నిధులపైనే ఆధారపడకుండా ఒక పంచాయతీలు బలోపేతం అవుతాయనే ఉద్దేశం మీదే ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం ఈ సమావేశంలో ఉప మండలాభివృద్ధి అధికారి కిరణ్, కార్యదర్శులు సురేష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సురేష్ బాబు తదితరులు మాట్లాడుతూ పంచాయతీల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, వచ్చే నిధుల వినియోగం, రాబడిపై దృష్టి సారించాలని వివరించారు. వాళ్ళకి కంపల్సరీ నేర్పించాలి. వాళ్ళకి అవగాహన ఉంటేనే షాపులకి మనం ట్యాక్స్ వేస్తాం. దానికి అలవాటు పడలేదు. వాళ్ళకి ఇంకా రుణం అలాగే ఉండదు. అయి ప్రకారము అది పంచాయతీలోనే స్థానిక గ్రామాల్లోనే అభివృద్ధి చేయాలి. ఎమ్మెల్యే గ్రాంట్ అయినా, ఎంపీ గ్రాంట్ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ గ్రాంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అయినా, ఎన్ఆర్ఈజీఎస్ అయినా, ఏ గ్రాంట్ అయినా గ్రామాల్లో అభివృద్ధికి పనికొస్తాయి. అవన్నీ డెవలప్మెంట్ మాత్రమే పనికొస్తాయి. పంచాయతీలో నీటి అవసరాలు, పారిశుద్ధ్యం, కరెంటు, లైట్లు, మౌలిక వసతులంతా కూడా పంచాయతీ బాధ్యత. వాటికి ఎమ్మెల్యే గారి కానీ, ఎంపీ గారి మీద ఆధారపడితే గ్రాంట్స్ రావు. మనం స్వయంగా గ్రామాల్లో వనరులను సమీకరించుకొని ఆ వనరులతోనే పంచాయతీలో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్తు, శుభ్రత అవన్నీ కూడా చేయాల్సింది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పంచాయతీలో ఆల్రెడీ 4.5 సంవత్సరం సర్పంచులుగా డిమాండ్ చేశాను. ఎలా అమౌంట్ ఉపయోగిస్తున్నారో మీకు తెలుసు. కానీ ఆ అమౌంట్ ముఖ్యంగా రాయుడి వీడియో నిజమైతే ఎన్ని చిత్రహింసలు పెట్టి తీయించారో తేల్చాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. జనసేన నేత కోట వినుత డ్రైవర్ రాయుడి వీడియోపై ఆయన స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వినుత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, బెయిల్ వచ్చిన వారంతా నిర్దోషులు కాదన్నారు. డిపాజిట్ కూడా రాని వినుత గురించి నేను ఎందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడారు. 4 గంటలకి నాకు వీడియో రావడం, దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి ఆ వీడియో అనేది అందరం, నేను మిమ్మల్ని అందరూ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా, మాఫ్డా, లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళు. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తాం. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో అంతరాయం క్లియర్ గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈ రోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్ తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా, ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా, వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే.
ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు మా భార్య కావచ్చు ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే ఓటు అడిగి పని చేయమని చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలే, ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం 3rd జనరేషన్. ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. మనుబోలు కోదండరామపురం సమీపంలోని గమల్లపాలెంలో కొలువైయున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజనలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కోసూరు ధనంజయ్ గౌడ్, రమణమ్మ దంపతులతో పాటు వారి కుమార్తె పావని, కుమారుడు వంశీ గౌడ్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వెంకటాచలంలో అయ్యప్ప స్వామికి విశేష పూజలు జరిగాయి. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి చందనాలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇరుముడి కట్టు శబరిమలైకి అభిషేకం మణికంఠునికి అయ్యప్ప స్వామియే అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యి అభిషేకం మణికంఠునికి 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 స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టపాసులు నిల్వ ఉంచుకుని విక్రయిస్తే కఠిన చర్యలు. మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాపారులకు సూచనలు ఇచ్చిన అనంతరం మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్, పంచాయతీలే సొంత వనరులు సమకూర్చుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన శిక్షణ తరగతుల్లో పాల్గొని సర్పంచులు, కార్యదర్శులకు వివరించిన అధికారులు. ప్రభుత్వ భూములను కాపాడండి. వాకాడు మండలం నిడిగుంట పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు కోదండరామపురం ప్రాంతంలో ఉన్న గమల్లపాలెంలో కొలువైయున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.